ఫ్రెండ్స్ వీళ్ళ కోచ్ అయిపోయింది. ఇక చూడండి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ఆపోజిట్ టీం మా పిల్లల టీం ఒకరినొకరు షేక్ హ్యాండ్ తీసుకుంటా ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు. నెక్స్ట్ రేపు కూడా ఉంది. సో పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నారు. మా బాబు అన్ఫార్చునేట్లీ స్పెట్స్ పగిలినాయి, చూడాలి. ఇక్కడ మెడికల్ ఖర్చు అయితే చాలా టూ మచ్. టీత్ అండ్ ఓ సేమ్ కో టై ఓకే సేమ్ వచ్చినాయట ఫ్రెండ్స్. వీళ్ళకి 3 మార్క్స్, వాళ్ళకి 3 మార్క్స్. సో మాకు ఇప్పుడైతే 8:30 అవుతుంది. ఇంకా మా పాప అవుట్ సైడ్ కూర్చొని ఆడుకుంటుంది. ఆమెను తీసుకొని ఇంకా వెళ్ళాలి. ఇంకా రేపు మా పాపకి ఉంది, అలాగే మా బాబుకి సేమ్ టైమింగ్. బట్ ఏంటంటే పాపని తీసుకొని నేను వెళ్తాను. ఇంకా మా నేబర్ హోమ్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు మా బాబుని తీసుకొని వస్తారు. సో ఇది పరిస్థితి. ఎలా ఉందనేది చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. బస్ రూటు ఇక్కడ చాలా లేర్గా రావడం జరుగుతుంది బస్ అనేది. సో మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆపోజిట్ టీం అయితే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. సో లాస్ట్ ఫైనల్గా ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఇంకా ఇక్కడ పోటీ జరిగినాక ప్రైజులు కానీ ఏమైనా ఇస్తారో తెలియదు. బట్ అయితే ఎంకరేజ్మెంట్ పోటీగా చాలా బాగుంది. ఇంకా ఫైనల్ చూడాలి. ఇంకా మా పాప అక్కడ ఆడుకుంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టుగా ఒకరినొకరు బుక్ ఇవ్వడము, ఫ్లవర్స్ తీసుకోవడం చేయడం జరిగింది. ఇక్కడ ఎండ వచ్చినా తట్టుకోలేము ఫ్రెండ్స్, చలి వచ్చినా తట్టుకోలేము. అంత కూల్గా ఉంటుంది, అంత హాట్గా ఉంటుంది. మోస్ట్లీ ఎంత సన్ వచ్చినా కానీ కూల్ అయితే విపరీతంగా ఉంటుంది. ఒంటి